ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించుకోవడానికి మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని 91వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు తన పిల్లలమైనటువంటి మనకు కావలసినటువంటి క్షేమాన్ని, కాపుదలను, భద్రతను ఇక్కడ వ్యక్తిగతంగానూ ఉంటుంది, అదే సమయంలో కుటుంబానికి కూడా ఉంటుంది. అంటే మన కుటుంబము ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు తన కాపుదలలో ఉంచుతున్నాడని, మన మీదకి ఏ విధమైన అపాయం రాకుండా మనల్ని తప్పిస్తూ ఉన్నారని, అంత మాత్రమే కాదు, ఏ తెగులు, ఏ విధమైనటువంటి బలహీనత, ఏ విధమైనటువంటి అస్వస్థత నీ గుడారానికి అంటడానికి వీల్లేదు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనల్ని కాపాడుతున్నారని గమనించి, మన మీదకి రావాల్సినటువంటి ప్రతి అపాయాన్ని ఆయన తప్పిస్తున్నారని గమనించి, ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయన నామాన్ని స్తుతించే పిల్లలుగా, ఆయన మీద ఆధారపడి మనం ముందు కొనసాగే పిల్లలుగా ఉండడానికి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్పులోనికి దేవుడు దయచేయును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి, నీ మేలు చేత నింపండి. ఈరోజు నీ పిల్లలమైనటువంటి మాకు కావాల్సినటువంటి వాక్యానుసారమైనటువంటి కాపుదలను మీరు అనుగ్రహింప చేయమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.